అలా నేను సిఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టుమని 10 నిమిషాలు కూడా అసెంబ్లీలో లేకుండా వెళ్ళిపోయారు. 11వ నిమిషంలో అక్కడ కనిపించలేదు. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళా ఎలా వెళ్ళారు అనే దాని మీద ఆసక్తి నెలకొంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారు అని గత 2 రోజుల నుంచి చర్చ జరిగింది. ఆయన ఏ గేట్ నుంచి వస్తారు అనే చర్చ కూడా నడిచింది ఆసక్తికరంగా. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ఏ గేట్ నుంచి వచ్చారు అంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం, అసెంబ్లీ మార్గదర్శకాల ప్రకారం 4వ గేట్ నుంచి వచ్చారు. దానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే ఆయన పులివెందలకి, అంతకు మించి ఆయనకి ఎలాంటి హోదా ప్రజలు ఇవ్వలేదు 2024 ఎన్నికల్లో. అందుకే ఆయన 4వ గేట్లో ఎమ్మెల్యేలతో పాటు నడుచుకుంటూ వచ్చారు. ఈ ఆసక్తికరమైనటువంటి అంశం దాదాపు 2 రోజుల నుంచి నడిచింది. ఎందుకు నడిచింది అంటే 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ సభ్యుల ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రొటెం స్పీకర్గా అప్పుడులో గోరంట బుచ్చయ్య చౌదరి గారు ప్రమాణ స్వీకారం చేయించారు. చేస్తూ ప్రోటోకాల్ ఏంటంటే ముఖ్యమంత్రి చేత చేపిస్తారు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం చేత చేపిస్తారు, ఆ తర్వాత మంత్రుల చేత చేపిస్తారు, తర్వాత మిగిలినటువంటి సభ్యులకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో చేపిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ప్రయారిటీ ఇచ్చి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేటువంటి వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించారు. అలాంటి ప్రోటోకాల్ ఇప్పుడు మళ్ళీ కల్పిస్తారేమో అనుకున్నారు. అప్పుడు ఆయన వెహికల్ని గేట్ నెంబర్ 2 నుంచి ఎంటర్ చేయడానికి అనుమతి ఇచ్చారు కూడా. సో అలాంటి ప్రోటోకాల్ మళ్ళీ ఉంటుంది ఇప్పుడు కూడా అని చెప్పేసి అనుకున్నారు. కానీ అలాంటిది ఏం లేదు ఈసారి. ఒక మామూలు ఎమ్మెల్యే మాదిరిగానే ఆయన 4వ గేట్ నుంచి మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటూ వచ్చి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎప్పుడు అడుగుపెట్టారు అని అంటే కరెక్ట్గా గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించేటువంటి సమయానికి అడుగుపెట్టారు. తన సహచర 10 మంది ఎమ్మెల్యేలతోటి అడుగుపెట్టడమే ప్రతిపక్ష హోదా కావాలని నినాదాలతోటి మొదలుపెట్టారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్నటువంటి సమయంలోనే పట్టుమని 10 నిమిషాలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి నినాదాలు చేసి బహిష్కరించి వెళ్ళిపోయారు. అసెంబ్లీని బహిష్కరించి వెళ్ళిపోయారు. ఇక అసెంబ్లీకి వచ్చేటువంటి అవకాశాలు కూడా లేవు అని చెప్పి ఇప్పుడు తెలుస్తోంది. కారణం ఏంటంటే కేవలం 60 రోజుల పాటు అసెంబ్లీకి అటెండ్ కాకపోతే అనర్హత వేటు పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు. అంతకు మించి ఆయన అసెంబ్లీకి రావడం వెనక ఎలాంటి కారణం కనిపించట్లేదు అనేది సచివాలయంలో కానీ అసెంబ్లీ లాబీల్లో కానీ వినిపించినటువంటి మాట. జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారని అంటే ఖచ్చితంగా ఈయన ప్రజా సమస్యల మీద పోరాటానికి వస్తున్నారని చెప్పేసి అనుకున్నారు ఆయన అభిమానులు. అలాగే ఆయన అసెంబ్లీకి అడుగు పెట్టంగానే మిర్చి ధరల గురించి, మిర్చి రైతుల గురించి మాట్లాడతారు అని చెప్పి అనుకున్నారు. సెకీ ఒప్పందం గురించి మాట్లాడతారు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 గురించి అసెంబ్లీలో గళమెత్తుతారని చెప్పేసి భావించారు ఆయన అభిమానులు. కానీ తుస్సుమనిపించారు వాళ్ళ అభిప్రాయాన్ని. అడుగు పెట్టి అసెంబ్లీలో పట్టుమని 10 నిమిషాలు లేకుండా 11వ నిమిషం ఆయన తన సహచర ఎమ్మెల్యేలతో బహిష్కరించి అసెంబ్లీని వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తారా, మళ్ళీ బడ్జెట్ సమావేశాల కంటే ఎవరు చెప్పట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్మకంగా. ఆ మేరకు సంకేతాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చినట్టు వాళ్ళు ఎవరు కూడా అంగీకరించట్లేదు, చెప్పట్లేదు. నేను కాంటాక్ట్ చేసినటువంటి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అనే దాన్ని ఆశిస్తూ ఉన్నారు. అది ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ప్రజా కోర్టులో అది తేలుస్తారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, లేదంటే ఎమ్మెల్యేగా పరిమితం చేయాలా, లేదంటే ఎమ్మెల్యే కూడా అనర్హుడు ఇతను అని చెప్పి ఎమ్మెల్యేకి కూడా ఓడిస్తారా అనేది ప్రజలు ప్రజా కోర్టులో నిర్ణయించేటువంటి తీర్పు అది. దాన్ని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించాలని చెప్పి అంటారు. వాస్తవంగా చట్ట ప్రకారం, మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీలో ఏం జరుగుతుంది? అసెంబ్లీలో
అడుగుపెట్టినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో సభ్యులు, ఆ సభ్యులు ఏ పార్టీ తరఫు నుంచి వాళ్ళు గెలిచారనేది ఒక అసెంబ్లీ బులెటిన్ ఉంటుందండి. ఈ అసెంబ్లీ బులెటిన్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎంతమంది, అలాగే జనసేన పార్టీ ఎంతమంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతమంది, లేదా ఇండిపెండెంట్ అయితే ఇండిపెండెంట్ ఎంతమంది, ఇలా అసెంబ్లీ బులెటిన్ రిలీజ్ చేస్తారు. ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత, సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీకు బులెటిన్ విడుదల చేస్తారు. ఆ బులెటిన్ విడుదల చేసేటువంటి క్రమంలో అది ఎందుకు విడుదల చేస్తారంటే చట్టం ఏం చెప్తుంది, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఏం చెప్తున్నాయి, ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి వాళ్ళని ప్రభుత్వ పక్షము అని అంటారు. ఎవరైతే ఆ తర్వాత హైయెస్ట్ గెలుచుకుంటారో, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. తర్వాత కౌల్ అండ్ షర్దార్ రూల్స్ ప్రకారం టోటల్ అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో మినిమం 10% గెలుచుంటే అప్పుడు ప్రతిపక్ష హోదాకి మినిమం గ్యారెంటీ, అది మినిమం ఎలిజిబిలిటీ. అది ఇప్పుడు మనకి ఏదైతే మనకు ఎంసెట్లోనో లేదంటే ఇతరత్ర సివిల్స్లోనో ర్యాంక్స్ ఇస్తారు. ర్యాంక్స్ ఇచ్చినప్పుడు మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఒకటి ఉంటాయి. ఆ క్వాలిఫై అయిన తర్వాత మీ ర్యాంక్ని బట్టి మీకు సీట్ వస్తుంది, ఏ కాలేజీలోనో ఏ యూనివర్సిటీలోనో అనేది. టాప్లో ర్యాంక్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి టాప్ యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి. అలాగే అసెంబ్లీలో కూడా రూల్స్ ప్రకారం హైయెస్ట్ బులెటిన్లో తెలుగుదేశం పార్టీ దాంట్లో 144 మంది తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారు, 21 మంది జనసేన పార్టీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు, 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు. మరి చట్ట ప్రకారం, మార్గదర్శకం ప్రకారం ఎవరికి ఇస్తారు ప్రతిపక్ష హోదా అంటే జనసేన పార్టీకి వస్తుంది. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వివరించి చెప్పారు. ఈ 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదా నీకు రాదు, ప్రజలు నిర్ణయించలేదు అని చెప్పే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేశారు. ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. ఇక నా దాని మీద ఆశలు వదులుకోవాల్సిందే, మళ్ళీ డిమాండ్ చేసినందువల్ల ఉపయోగం లేదు, టైం వేస్ట్ తప్ప. అసెంబ్లీలో ఏదన్నా ఉంటే ప్రజా సమస్యలను మాట్లాడితే బెటర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వము అని చెప్తున్నారు. ఇవ్వము అంటే అది ఇవ్వాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయించినటువంటి దాన్ని ప్రత్యేకమైనటువంటి విశిష్టాధికారాలు ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం లేదంటే స్పీకర్ కనుక ఇస్తే అది మార్గదర్శకాలకు విరుద్ధం అవుతుంది. అందుకే ఇవ్వట్లేదు. ఇదొక అంశం. 2, రాజకీయ పొత్తులు వేరే చూడాలి. రాజకీయ పొత్తులు వేరు, అలాగే ప్రభుత్వం వేరు. రాజకీయంగా పొత్తులో ఉంది కూటమి అంటే అది కేవలం పొలిటికల్గా ఒక ఒప్పందం మాత్రమే. అది మౌఖిక ఒప్పందం, రాతపూర్వక ఒప్పందం కాదు, మౌఖిక ఒప్పందం మాత్రమే. కూటమిలో ఎవరున్నారు? బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. ఇది కేవలం రాజకీయపరమైన ఒప్పందం మాత్రమే. అదేమి అసెంబ్లీలో రాతపూర్వకంగా ఇచ్చేటువంటి డాక్యుమెంట్ కాదు. పోనీ బయట కూడా డాక్యుమెంట్ రాసుకోరు. అది కేవలం ప్రజా కోర్టులో మౌఖికంగా చెప్పేటువంటి అంశం మాత్రమే. దానికి చట్టబద్ధత ఉండదు. చట్టబద్ధత దేనికి ఉంటుంది? గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఏ పార్టీకి ఉన్నారనేది మాత్రం ఉంటుంది. మీరు ఉదాహరణ తీసుకుంటే మనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు అప్పట్లో రాజ్యసభలో విలీనం అయ్యారు. ఎందుకు విలీనం అయ్యారు? విలీనం అయిన తర్వాత వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ సింబల్ అనేది పోతుంది, అక్కడ ఆ సభ్యులు అనేది పోతుంది, విలీనం అయ్యారు కాబట్టి. అలాగే చట్ట ప్రకారం ఏది ఉండాలో అది మాత్రమే చేస్తున్నారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియని అంశం కాదు, తెలుసు. కానీ దాన్ని ఒక ఇష్యూగా తీసుకెళ్లి టైం అసెంబ్లీలో వేస్ట్ చేయటం కన్నా కూడా ఆయన కనుక ప్రజా సమస్యల మీద కనుక మాట్లాడినట్టయితే ఇవాళ ఖచ్చితంగా ఆయనకి కొంత సానుభూతి, లేదంటే ఆయనకి ప్రజలు ఆయన వైపు చూసిన వాళ్ళు, ఆయన ఆలోచించిన వాళ్ళే. కానీ ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతున్నానని అంటే కేవలం పులివెందుల బై ఎలక్షన్లు వస్తే అనర్హత వేటు పడితే ఆయన మీద గెలుపు మీద నమ్మకం లేకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నారని చెప్పి అనుకోవడంలో తప్పులేదు. మరి మీరేమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు మీద?